మరి మనతోటి గౌరవ కౌన్సిలర్ సభ్యురాలు నిన్నటి రోజున గుండెపోటుతోటి మరణించడం జరిగింది. ఎందుకంటే 5 ఏళ్ళు పాటు మనతో ఉండి మనలో ఒకరై మరి మాట అభివృద్ధిలో మనతో పాటు పనిచేస్తూ అని ముందుకు వచ్చిన గౌరవ కౌన్సిలర్ పద్మ గారు మరణించడం జరిగింది. ఆమెకు ఈరోజు మన పాలకవర్గ పక్షాన మరి సంతాపం తెలుపుకుంటూ మరి ఒక 2 నిమిషాలు మనందరం మౌనం పాటించాలని కోరుకుంటున్నాం. మన గౌరవ కౌన్సిలర్ కీర్తిశేషులు కాసాల పద్మ గారు అకాల మరణం మన కౌన్సిల్కే తీరని లోటు. నిజంగా వారు గతంలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తండ్రి గారైన కాసర్ల రాము గారు వార్డు మెంబర్ నుండి సిరిసిల్లాలో సాకల్ రాము అనే వ్యక్తి తెలియని వ్యక్తులు లేరు. జిల్లా వ్యాప్తంగా రజక కుటుంబంలో పుట్టి సిరిసిల్లాలో పాలిటిక్స్లో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కాసర్ల రాములు గారు. వాళ్ళ బిడ్డ అయిన కాసర్ల పద్మ గారు అదే పాటలో నడుచుకుంటూ 2 సార్ల పోరాటం చేసి ఆనాడు 2000 సంవత్సరంలో ఆడే ప్రవేందర్ పీరియడ్లో కౌన్సిలర్గా నెగ్గింది. ఆనాడు నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయంగా అన్ని మొత్తం ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి ఈనాడు గతంలో పోయిన 2020లో నిలబడ్డాం. అదే మన కేటీఆర్ ఆశీస్సులతో కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. పాపం ఆమెకు ఏం కోరిక అంటే నేను మళ్ళీ అలా ఒక్కసారి కౌన్సిల్లో ఉండాలి అన్నారు. అనుకున్న ప్రకారంగా నేను సేవ చేసుకుంటూనే వస్తున్నా. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ప్రజల మన్ననం పొంది ఈ యొక్క 5 ఏళ్ళు నేను వాళ్ళకి సేవ చేయాలని చెప్పి నాతో బాగా ఎన్నోసార్లు ముచ్చటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పక్కకే మా 27వ వార్డు మా 11వ వార్డు ప్రజలు మా పక్కకే ఉన్నారు కాబట్టి మాతో ఏ విషయమైనా మాతో చర్చిస్తుంది. వారి కుటుంబం మా కుటుంబంతో కలిసి వాళ్ళ పిల్లలు పద్మ గారు మరి నిన్నటి రోజున గుండెపోటుతోటి మరణించడం జరిగింది. మరి ఇట్లాంటి గౌరవ కౌన్సిలర్ సభ్యురాలు కాసాల పద్మ గారు 27వ వార్డు కౌన్సిలర్ మరి నిన్నటి రోజున గుండెపోటుతోటి మరణించడం జరిగింది. మరి ఈరోజు మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన ఆమెకు ఘన నివాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే వారి కుటుంబానికి మరి భగవంతుడు ఒక వారి పిల్లలకు మరి మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి నాకు తెలియదు. మరి దాదాపు 40 ఏళ్ళ నుండి కూడా వాళ్ళ నాన్నగారి నుండి వాళ్ళకు రాజకీయ జీవితం ఉన్నది కాబట్టి మరి ఈసారి 4వసారి మరి 2 సార్లు ఓటమి పాలైనా మరి 2 సార్లు గెలిచి మరి 2వసారి మరి మున్సిపల్ పాలకవర్గంలో మరి ఒక 2 సార్లనే మీటింగ్ వచ్చి కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు మన అందరి మధ్యలో ఆమె లేదు కాబట్టి మనకెంతో తీరని లోటు ఉన్నది. మరి అంత మంచి వ్యక్తి ఆమె, కానీ ఆ వ్యక్తిని మనం ఈరోజు కోల్పోవడం అంటే అది ఎంతో బాధాకరమైన విషయము. మరి ముఖ్యంగా మన 39 వార్డులలో మరి 27వ వార్డు కూడా మన 39వ వార్డులో ఒకటని కలుపుకొని మరి అధికారులు మేము పాలకవర్గం కూడా అందరూ కూడా మరి 27వ వార్డు సమస్యల మీద మనం ప్రతి ఒక్కరు కూడా మరి చర్చించుకొని వాటిని మరి డెవలప్లో ముందుకు తీసుకెళ్తాము. అంతేకాకుండా ఆమెకు మరి మా పాలకవర్గం పక్షాన
భగవంతుడు మనశ్శాంతి ఇవ్వాలి. మరి ఆమె మరి వారి కుటుంబం తరపున కూడా మరి ఇంకెవరైనా వచ్చినా కూడా ఇంతకుముందు వైస్ చైర్మన్ చెప్పినట్టు మరి వాళ్ళ రజక కుల పెద్దల తరపున కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాటిని కూడా మరి పాలకవర్గంలో తీసుకొని మరి వాళ్ళ కుటుంబానికి ఆమెకు మనశ్శాంతి కలిగిస్తుంది. ముందుగా మన గౌరవ సభ్యులు వార్డు నంబర్ 27 కాసల పద్మ గారు ఎక్స్పైర్ అవ్వడానికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను ఆ ఎన్నిక అయిపోయిన తర్వాత ఆ వార్డులో 2 సార్లు సందర్శించడం జరిగింది. మేడం గారు చాలా మంచిగా నాకు అక్కడ వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు మంచిగా మాట్లాడారు. నాతో పాటు నేను ఒక 3-4 హౌసెస్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మేడం గారు ముందట నడిస్తే ఇమీడియట్గా పలకరించి అక్కడ ఉన్న రెసిడెంట్స్ మంచిగా రెస్పెక్ట్గా మేడంతో మాట్లాడారు. దాంతోపాటు మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన టౌన్లో ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో ఫస్ట్ వార్డు 100% కలెక్షన్ చేసిన వార్డు 27వ వార్డు. ఆ వార్డు నుంచి మేడం గారు అయిపోయిందా అంటే అవును సార్ అయిపోయింది అని అన్నారు. అంటే షీ వాజ్ డెడికేటెడ్. అంటే ఆమె అక్కడ అంత ఫేత్ కలెక్షన్లో చెప్పేయడంలో మా బిల్ కలెక్టర్తో మాట్లాడితే మేడం గారు ఫోన్ ఒకసారి ఒక్కొక్కరు సతాయిస్తే మేడం గారితో ఫోన్ చేపిస్తే కట్టేశారు. ఇంకో విషయం ఏంటంటే మేడం గారితో కొంచెం మా బిల్ కలెక్టర్ వార్డ్ ఆఫీసర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు అని చెప్పి మేడం గారు అన్నారు. నేనన్నా అది మేము సమానం ఫస్ట్ క్యాండిడేట్ కౌన్సిలర్ని సమానం చేసుకుంటే ఆ రోజు ఫస్ట్ కౌన్సిలర్ని ఆ పిల్లలు కూడా నిన్న చైర్మన్ గారు ఫోన్ చేస్తే నేను ఇది షాక్ అయ్యాను. ఫస్ట్ ఎట్లా సార్ అంటే శివాజీ ఆపరేషన్ థియేటర్ ఆఫ్టర్ గెటింగ్ ఆపరేషన్ ఆమె ఎట్లా ఎక్స్పైర్ అయ్యారని చెప్తే నేను అదే మన ప్రాపర్టీ ట్యాక్స్ గురించి ఫస్ట్ కౌన్సిలర్ రామాయణ కదా సార్ అని కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ చాలా బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ.